చందు, ఇదేంటి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసింది? దీనికి అడ్రస్ ఎలా తెలిసింది? ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ అమ్మ ఇదివరకు నీకు తెలుసా? తెలిసినట్టేంటి, నాకేం తెలీదు. ఈ అమ్మాయి ఎవరో నాకు నిజంగా తెలీదన్నయ్య. నీకేంట్రా, ఇప్పటి వరకు మాకే తెలీదు. మీ పెద్దొదిని గారు తీసుకొచ్చింది ఇంట్లో పనులు చేయడానికి. ఇక్కడే ఉంటుందా? ఏ నీకేమైనా ప్రాబ్లం ఏంట్రా? నాకేం ప్రాబ్లం ఉంటుంది? వదినకు తోడుగా ఒక పని మనిషిని తీసుకొచ్చిందన్నారుగా, పర్వాలేదు. ఆ అమ్మాయిని చూస్తే మంచిదానిలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సరే ఉషా, ఫ్రెష్ అవుదురా. ఆ పల్లవి తీసుకొచ్చిన అమ్మాయిని ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవడం? పని మనిషి అంటోంది కదా. పని మనిషి అయితే మాత్రం దాని తరపున ఎందుకు? చంటి బయట ఏం జరుగుతుందో చెప్పాడు కదా. బయట పని మనుషులంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. ఎప్పుడు ఎవరి గొంతులు కోసేస్తారో అని. పొరపాటున నా గొంతు కోసేస్తే? అయినా నేనా పిల్లని ఇంట్లో ఊరికే ఉంచడానికి అనలేదు. ఆ పల్లవి తీసుకొచ్చింది కదా. పల్లవి ఏం తప్పు చేస్తుందా బయటికి గెంటేద్దామని వెయిట్ చేస్తున్నాం కదా. ఏ తప్పు చేయడం లేదు, మనకే దొరకడం లేదు. అది తీసుకొచ్చిన పని మనిషి అయినా ఏదో ఒక తప్పు చేసిందనుకో, ఈ వంక పెట్టుకునైనా దాన్ని గెంటేయచ్చు కదా. కరెక్టే ఆంటీ. అందుకే సైలెంట్గా ఒప్పుకుంది. మా అత్తకి భయపడేం కాదు. హే, నా ఇంటికి ఎందుకు వచ్చావే? మా వదిన నీకెలా తెలుసు? అక్క నాకు రాత్రి పరిచయం అయింది. నేను సూసైడ్ చేసుకోబోతుంటే నన్ను ఆపి నా జీవితానికి ఒక దారి చూపిస్తానని ఇక్కడికి రమ్మన్నారు. సూసైడా? సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నావు? మరేం చేయను, నాకెవరున్నారని. ఎవరూ లేరన్నప్పుడు చచ్చిపోవచ్చు, కానీ అలా రోడ్డు మీద అందరికీ కనపడేలా చావాలా? ఎవరి లేని చోటుకు పోయి చచ్చిపోవచ్చు కదా. అలా మాట్లాడుతున్నావేంటి చందు? నేను నిన్ను ఎంత సిన్సియర్గా లవ్ చేశాను. హే, ఆ టాపిక్ తీసుకురావద్దు. ఏదో ఫారెన్లో అవసరాల కోసం కలుసుకున్నాం, అవసరాలు తీర్చుకున్నాం, దట్స్ ఇట్. ఇక మీదట మనకి ఏ సంబంధం ఉండదని ఆల్రెడీ చెప్పాను కదా. అవసరం కోసం నువ్వు లవ్ చేశావేమో, కానీ నేను నిజంగానే ప్రేమించాను. అయితే ఒకరిని ప్రేమించాను, వాడు నన్ను మోసం చేశాడు, అందుకే చచ్చిపోవాలనుకున్నానని నా గురించి మొత్తం చెప్పేశావా? ప్రేమించిన వాడు నన్ను మోసం చేశాడని చెప్పాను, కానీ అది నువ్వని అక్కకి తెలీదు. ఇది మీ ఇల్లని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వచ్చిన దాన్ని వెళ్ళిపో. ఎందుకు చందు, ఎందుకు నేనంటే ఇష్టం లేదంటున్నావు? ఎందుకు నన్ను చీట్ చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? అయిందేదో అయిపోయిందని ఎక్కడిదక్కడ వదిలేయకుండా నా కోసం వెతుక్కుంటే ఇక్కడ దాకా వచ్చావు కదా, అదే నువ్వు చేసిన తప్పు. నా సంగతి తెలుసుగా, తిక్క రేగితే అలాంటి మనిషిని తెలుసు కదా. నా గురించి బయటపడుతుందంటే అవసరమైతే నిన్ను నేనే చంపేస్తాను, లేదంటే నన్ను నేను చంపుకుంటాను. ఇప్పటి వరకు ఈ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. నిన్ను తీసుకొచ్చిన మా వదిన జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. నీ కారణంగా గొడవలయ్యి ఈ ఇంట్లో గందరగోళం సృష్టించొద్దు. ప్రశాంతంగా సాగిపోతున్న మా వదిన జీవితంలో గందరగోళం సృష్టించొద్దు. నీ కారణంగా మా అమ్మ వాళ్ళు తనని బయటికి గెంటేసే పరిస్థితి తీసుకురావద్దు. ఒకప్పుడు నాతో కలిసి స్పెండ్ చేసావు కాబట్టి దానికి పరిహారంగా డబ్బులు కావాలంటే ఇస్తాను, అడుగు. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి.
మళ్ళీ ఎప్పుడు ఎవరికి కనిపించకూడదు, అర్థమవుతుందా? జస్ట్ హాఫ్ ఎన్ అవర్. పాపం, నా కష్టాలు విని అక్క నన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకుంది. చందు నిజంగానే మూర్ఖుడు. నన్ను చంపనైనా చంపుతాడు, తను చావనైనా చేస్తాడు. నా కారణంగా అక్క జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నా కారణంగా తను ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రాకూడదు. నేనే వెళ్ళిపోతాను. అమ్మా, ఆకలిగా ఉంది నానమ్మా. వదినా, టిఫిన్ రెడీ అయిందా? అమ్మా వదినా, వదినా. అబ్బబ్బబ్బా, వస్తున్నా చంటి. టిఫిన్ అవుతుంది, ఒక 5 నిమిషాలాగు, వడ్డిచ్చేస్తాను. కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి వదినా. సరే ఉండు చంటి, పెడతా నాగు. అబ్బా, ఇది బుద్ధిగా బయలుదేరిపోతున్నట్టుంది. సూపర్. ఏంటి బ్యాగ్తో వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? నేను వెళ్ళిపోతున్నానండి. అదేంటి ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? ఏమైంది? నిన్నే ఉషా, ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పమ్మా, ఎవరైనా ఏమని అన్నారా నిన్ను? నా వంక చూస్తారేంటి? ఈ ఇంట్లో ఉండొద్దని మేం నిన్నేమైనా అన్నామా? లేదండి, వాళ్ళేమీ అలా అనలేదు. మరి వెళ్ళిపోవడం ఏంటి సడన్ గా? ప్రాబ్లం ఏమొచ్చింది? చెప్పు ఉషా.